ఫుల్లుగా మందు తాగిన తన భార్యను ఈ కుర్రాడు మోసుకుంటూ ఇంటికి తీసుకువెడుతుంటాడు. కాని తాగిన మత్తులో ఉన్న ఈ అమ్మాయి ఇతడి చెవి చూడటానికి బాగుందంటూ ఒక్కసారిగా ఇతడి చెవిని కొరికేస్తుంది. మరుసటి రోజు ఈ కుర్రాడు డాక్టర్గా డ్యూటీ చేయడానికి హాస్పిటల్కి వెళ్తాడు. అయితే ఇతడి స్నేహితుడు ఈ కుర్రాడి చెవికి అయిన గాయం చూసి, నీ చెవిని ఎవరైనా కొరికారా అని అడుగుతాడు. అప్పుడు ఈ కుర్రాడు అవును, నా చెవిని ఒక పెద్ద పిల్లి కొరికిందని కవర్ చేస్తాడు. నిజానికి ఇదంతా వెనకాలే ఉన్న ఇతడి భార్య చాటుగా వింటూ ఉంటుంది. అలాగే తనను పిల్లి అనడం విని ఈమెకి కోపం వచ్చి ఇతడిని వెనకాల నుండి పిల్లిలా అరుస్తూ గాయపరచడానికి ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత ఈ అమ్మాయి తన పనిలో భాగంగా అనారోగ్యంతో ఉన్న పేషెంట్ను చెకప్ చేయడానికి రౌండ్కి వెళ్తుంది. అలాగే అతడికి చెకప్ చేస్తూ ఉండగా చెడ్డ స్వభావం ఉన్న ఈ పేషెంట్ ఈమెను నీ దగ్గర మత్తుగా వాసన వస్తుంది, ఒక ముద్దు ఇవ్వనా అంటూ అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. దీనితో ఈమెకి కోపం వచ్చి అక్కడ నుండి వెళ్లిపోతూ ఉండగా చెడ్డ పేషెంట్ ఈమె నడుము పట్టుకుని ఆపుతాడు. వెంటనే ఈమె ఇతడి చేతిని పట్టుకుని గట్టిగా నొక్కుతుంది. దీనితో మేనేజర్ ఈమెను పిలిచి ఎంత ధైర్యముంటే పేషెంట్ను కొడతావు, నీ వల్ల హాస్పిటల్ పరువు ఏమి కావాలి అంటూ తిడుతూ ఉంటాడు. అదే సమయంలో విషయం తెలుసుకుని ఈమె భర్త అక్కడికి వస్తాడు. అప్పుడు భర్త ఏమైంది అని అడగగా ఈమె డాక్టరా లేక రౌడీనా, పేషెంట్ను పట్టుకుని కొట్టిందట అని చెప్తాడు. కాని ఈ అమ్మాయి అతడే నన్ను మొదట తాకాడు అని చెప్తుంది. ఇంతలో భర్త ఎక్కడ తాకాడు అనగా ఈమె నా నడుము పట్టుకున్నాడని చెప్తుంది. అలాగే అతడు జాయిన్ అయినప్పటి నుండి నన్ను ఇలానే వేధిస్తున్నాడని చెప్తుంది. అయినా సరే మేనేజర్ వినకుండా ఈమెను సస్పెండ్ చేస్తానని అంటాడు. ఇంతలో ఈ కుర్రాడు నన్ను ఈమెని చూసుకోమని చెప్పారు కాబట్టి ఈ తప్పుకు ఈమెకు బదులుగా నేను అతడికి క్షమాపణ చెప్తానని అంటాడు. దీనితో వీళ్లంతా పేషెంట్ దగ్గరికి వెడతారు. అలాగే లెటర్ తీసి అందులో రాసిన క్షమాపణ చదువుతాడు. అదేంటంటే, డియర్ పేషెంట్ గారు, మీరు నా స్టూడెంట్ నడుమును పట్టుకుని ఇబ్బంది పెట్టారు, అందుకని నా స్టూడెంట్ మీకు బుద్ధి చెప్పింది, అందుకు మీకు సారీ. అలాగే మిగతా స్టూడెంట్స్తో కూడా ఇలానే ప్రవర్తిస్తే వాళ్లంతా కూడా మీకు బుద్ధి చెప్తారు, అందుకు కూడా ముందుగానే సారీ అని చదువుతాడు. ఇది విని చెడ్డ పేషెంట్ కోపంతో ఊగిపోతాడు. అప్పుడు ఈ కుర్రాడు, నేను ఈ లెటర్ కాపీను నోటీస్ బోర్డులో పెడతాను, అయినా చాలదు అంటే ఈ లెటర్ నేను చదువుతూ వీడియోగా రికార్డు చేసుకుని ఆన్లైన్లో పెడతాను అని అనేసరికి భయపడిన పేషెంట్ ఈ అమ్మాయికి సారీ చెప్తాడు. అయితే ఈ అమ్మాయికి తన భర్త పిచ్చి పిచ్చిగా నచ్చేస్తాడు. అలాగే ఇతడితో ఒకవేళ నువ్వు అతడికి నిజంగా సారీ చెప్పి ఉంటే నీతో 3 రోజులు మాట్లాడకుండా ఉండేదానని అని చెప్తుంది. అలాగే యావండి, మీరు రోజు రోజుకి నాకు తెగ నచ్చేస్తున్నారు అని అనగా ఈ కుర్రాడు నన్ను ఇంట్లో ఎలా పిలిచినా ఇక్కడ మాత్రం సార్ అని పిలువు అంటాడు. అయినా సరే ఈమె వినకుండా ఇతడిని యావండి అని అంటూనే ఉంటుంది. అప్పుడు ఇతడు వెళ్లిపోతూ ఉండగా భర్తగారు ఆగండి అంటూ ఇతడి వెనకాలే వెళ్తుంది. ఆ తర్వాత మధ్యాహ్నం అవడంతో ఈ అమ్మాయి తన స్నేహితురాలితో పాటు భోజనం చేస్తూ ఉంటుంది. అప్పుడు స్నేహితురాలు, నీ భర్త రాసిన క్షమాపణ లెటర్ హాస్పిటల్ అంతా మారు మోగుతోంది, ఆహా ఎంత చక్కగా రాశాడు, ఒక్కో పదం చివర నా స్టూడెంట్ అని అన్నాడు, నువ్వంటే ఎంత ప్రేమనే బాబు అని అంటుంది. ఆ తరువాత ఏమైందో చూడాలంటే ఈ వీడియో లైక్ చేసి పార్ట్ 7 అని కామెంట్ చేయండి.